దీంతో పాటు మీడియా మిత్రులు ప్రజలు కూడా గమనించాలి. ఈ పానిక్ టైంని క్రియేట్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారా, లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా దీన్ని అడ్డం పెట్టుకొని ఇగో మా దగ్గర ఈ జీవోలు ఉన్నాయి, మాది కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని కొంతమంది దొంగ జీవోలు దొంగ మెమోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఉదాహరణకి ఇది సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయ్యారు. 22/4/2026 డేట్తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ సంతకం పెట్టాడని ఇదిగోండి ఒక మెమోని ఈ ల్యాండ్ క్లియర్ చేశారు, దీన్ని మీరు మనకి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని అడుగుతున్నారు. ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేశాం, ఇప్పుడే అధికారులకు చెప్పాను, వీళ్ళ మీద FIR కూడా బుక్ చేస్తున్నాం. సేమ్ ఇదే రకంగా ఇదే మేడ్చల్ జిల్లాలో 2/6/2026 డేట్తో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ELC పేరుతో మరొక బోగస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వాన్ని ఏదో కంగారులో పెట్టి ప్రజలని పానిక్ లో పెట్టి ప్రభుత్వాన్ని స్ట్రెస్ లోకి తీసుకొచ్చి ఇటువంటి లెటర్ల ద్వారానో ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనో అది సాధ్యమయ్యే పని కాదు. దయచేసి అటువంటి ఆలోచనని డ్రాప్ కావాలని ఈ వేదిక ద్వారా ఇటువంటి ఆలోచన వ్యక్తులకి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా మందలిస్తున్నాను కూడా. ఈ ఇద్దరి మీద కూడా కేసు FIR బుక్ చేస్తున్నాం. అదే రకంగా CS7 CS14 ఇదొక డిబేటబుల్ సబ్జెక్ట్. CS7 CS14కి సంబంధించింది అత్యధికంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఈ భూములు ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో వివిధ ఫోరంల మీద కొట్లాట, మీది నాది నాది మీది అని ఒక్కొక్క ఫోరంలో ఒక్కొక్కరు గెలవటం, ఒకళ్ళు ఓడిపోవటం, అంటే ప్రభుత్వ పక్షాన వర్సెస్ ప్రైవేటు పక్షాన ఇది కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటూ వస్తుంది. అయితే ఏవైతే ఆనరబుల్ కోర్టులలో ఆర్డర్ల ద్వారా వివిధ ప్రభుత్వాల టైంలో, గత ప్రభుత్వంలో కూడా మేము వచ్చిన తర్వాత అయితే ఒక్కటి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది ఏది ఇచ్చిన పర్మిషన్ ఇందాక ఏదో అనుకున్నాం. ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ ఇచ్చిన పర్మిషన్లకు సంబంధించి ఆనరబుల్ కోర్టులు ఇచ్చిన పర్మిషన్ల బేస్తో ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో అవి లేఅవుట్ల కోసం కానివ్వండి, లేకుంటే ఐరేజ్ బిల్డింగ్లకు సంబంధించింది కానీ సబ్జెక్ట్ కండిషన్ ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఏ కేసు అయితే పెండింగ్ ఉందో ఆ కేసుకు సంబంధించిన సబ్జెక్టుని ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి, కేసు నెంబర్ మెన్షన్ చేసి సుప్రీంకోర్టు తుది ఆదేశాల అనుసారం ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అవి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించడం జరిగింది. సబ్జెక్టు కండిషన్ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్. గతంలో హైకోర్టు ఇచ్చిన, హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన, లేకుంటే సుప్రీంకోర్టులో కింద బెంచీలు ఇచ్చిన, వీటన్నిటికీ సంబంధించింది ఫైనల్ గా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో ఉంది కేసు. ఆ ఫుల్ బెంచ్ కి సంబంధించిన బేస్ తో ఇవి డిపెండ్ అయి ఉంటాయి. దీంట్లో మనం ఒకటి కూడా మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2017లో ఆనాడు PCC అధ్యక్షులు, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కేసు మీద చాలా కొట్లాడారు. ఇది కూడా CS7 CS14కి సంబంధించిన అంశం. మీరందరూ వినాల్సింది, ఆ రోజున్న ప్రభుత్వంలోని ప్రముఖులు ఎస్ క్లాస్ బెంచ్ కారుని ఇచ్చారని, ఈ ఎస్ క్లాస్ బెంచ్ కారు కారణంగానే సుమారు 1509 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఈ ఎస్ క్లాస్ బెంచ్ కారు కారణంగానే సుమారు 860 ఎకరాలు రిజిస్ట్రేషన్లు సుమారు 6 డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక MD
ఆ ఎస్ క్లాస్ కారుని తీసుకున్నాడని, దీనికి సంబంధించిన అంశం ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుల వారు దీన్ని రేట్ చేసిన సందర్భంలో దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయి తప్పని పరిస్థితుల్లో ఆ డాక్యుమెంట్ని ఆనాటి ప్రభుత్వం చావు తప్పి కన్ను లొట్టబోయిందన్నట్లు తప్పును అంగీకరించకుండా గుసాయించుకుంటా వాటిని డాక్యుమెంట్ని స్టిల్ ఈ కేసు ఇస్ పెండింగ్. అంటే ఇదే టైంలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. ఆనాడు కూడా ముందు సిఎస్ ఏదైతే 22A అనే అంశాన్ని లేవనెత్తి ఈ 22A అంశం ద్వారా ఇటువంటి అన్నిటిని కూడా పుష్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే వారి స్వలాభం కోసం నిజంగా జెన్యూన్ ఉన్న వాటిని మేము జెన్యూన్ చెప్తున్నాం, జరిగిన ఏమన్నుంటే జరిగినాయని చెప్తున్నాం. వారి స్వలాభం కోసం వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలని పుష్ చేయటం కోసం ఈ తెర ముందు సామాన్య నా కుటుంబ సభ్యుల్ని పెడతారు, తెర వెనక నుంచి వారి ఏజెండాని ఇంప్లిమెంట్ చేయాలని తాపత్రయపడతారు. ఈ వేదిక ద్వారా వారిని ఒకటి అడగదలుచుకున్నాను. దీని మీద ఏదైతే ఆనాడు ఎస్ క్లాస్ బెంజ్ కార్ ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండికి ఒక ప్రబుద్ధుడు కారిచ్చాడనే రచ్చ లెగిసి అది చిలికి చిలికి గానివానై 806 ఎకరాలు 811 ఎకరాలు 5 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ అయిన దాని మీద ఎంక్వైరీ చేయటానికి ఈ ప్రభుత్వం ఈనాడు రెడీగా ఉంది. ఈ సిఎస్ 14 CS7 CS14కి సంబంధించిన ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి అని చెప్పబడే ఈ ఆస్తికి సంబంధించిన అంశం ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండి ఒక ల్యాండ్ లార్డు తన పేరుతో ఉన్న ఎస్కాస్ బెంజ్ కారుని ఇచ్చిన సందర్భంగా బయటికి తీగ లాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఆ కదిలిన స్టోరీ కూడా అదే మోడల్లో ఈనాడు మళ్ళీ వీళ్ళు దాన్నే రిపీట్ చేయాలని తాపత్రయపడటం బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది. అంతేకాదు, ఏదైతే ఉదాహరణకి రంగారెడ్డి జిల్లాలో నాదర్గుల్ ఉంది, ఈ నాదర్గుల్లో సర్వే నెంబర్ 773, 775, 776 అండ్ 786 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్కు సంబంధించిన దాంట్లో యుఎల్సి సబ్జెక్ట్ ఇది. ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏదైతే ఉందో యుఎల్సి క్లియర్ కాలే, యుఎల్సి అప్లై చేసుకోలే, స్టిల్ వాళ్ళు అప్లై చేసుకోలే. మిగిలిందంతా కూడా యుఎల్సిలో వాళ్ళు అప్లై చేసుకొని క్లియర్ చేసుకున్న అంశం. ఈ అప్లై